మేము అంటున్నాం ఆడ కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహం ఎందుకే 12 ఏళ్ళ ఈ తెలంగాణ వచ్చి 369 మంది చచ్చిపోయారు ఆయన చేసిన దాని వల్ల. మీరేమంటారు? కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహాన్ని గడ్డపారలు పెట్టి కూలగొట్టాల్సిందే. అదే సమయంలో ఎన్ని గడ్డపారలు పెట్టి కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహాన్ని తొలగించాలనో మర్రి చెన్నారెడ్డి విగ్రహాన్ని కూడా అన్ని గడ్డపారలు పెట్టి తొలగించాలి. ఎందుకు? కాసు బ్రహ్మానంద రెడ్డి ఆంధ్రాలో ఉండి తెలంగాణ ఉద్యమకారులని పొట్టన పెట్టుకున్నాడు. తెలంగాణ ఉద్యమకారులని పొట్టన పెట్టుకున్న ప్రభుత్వాలతో రాజీ పడ్డయి తెలంగాణ ఉద్యమాన్ని కాల్చి బూడిద చేసిన వాడు మర్రి చెన్నారెడ్డి. ఎవరు నేరస్తుడు? ఇప్పుడు కాళోజీ చెప్పినట్టుగా, కాళోజీ నారాయణరావు చెప్పినట్టుగా ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే ప్రాంతం దాటి ఎల్లగొట్టండి, ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాంతంలో పాత్ర పెట్టమన్నాడు కదా. చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ బిడ్డ అయి ఉండి తెలంగాణ ఉద్యమాన్ని సృష్టించి తెలంగాణ ఉద్యమాన్ని మొత్తం దేశ కాంగ్రెస్ ప్రభుత్వం కాళ్ళ మీద పెట్టి గవర్నర్గా ఆ తర్వాత ముఖ్యమంత్రిగా దేశాన్ని పరిపాలించడానికి పోలేదా? అంటే తెలంగాణ ఉద్యమం నిర్వహించినా మీరే ముఖ్యమంత్రులు, తెలంగాణ రాజీపడ్డా మీరే ముఖ్యమంత్రులా? మర్రి చెన్నారెడ్డి ఎందుకు శత్రువు కాదు తెలంగాణకి? తెలంగాణ ఉద్యమాన్ని తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టిన తర్వాత తన ముఖ్యమంత్రి గవర్నర్గా తన రాజ్యాన్ని పరిపాలించినప్పుడు మర్రి చెన్నారెడ్డి విగ్రహాన్ని ఎందుకు కూల్చకూడదని అడుగుతాను నేను. సోయి తప్పిందా? ఏమన్నా బ్రెయిన్ తప్పిందా? గుర్రం జాషువా విగ్రహం ఆంధ్రా నుంచి ఇక్కడ పెట్టాల్సిందే. అదే సమయంలో మర్రి చెన్నారెడ్డి విగ్రహం తొలగించాల్సింది.